వాళ్ళని పెంచేటప్పుడు పెరిగే వాతావరణంలో వచ్చేటువంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో వచ్చేటువంటి పరిస్థితుల వలన కూడా ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు అరికట్టవచ్చు. ADHDలో నాడీ వ్యవస్థని మనము 1 year లోపు గుర్తించి దాన్ని సరిచేయడం అనేది సాధ్యపడదు. అలాగే ఇంకొకటి వంశపారంపరంగా వచ్చేదాన్ని కూడా మనం రాకుండా ఆపడం, ADHD రాకుండా ఆపడం అనేది కష్టమవుతుంది. బట్ మూడవది అతి ముఖ్యమైనది ADHD రావడానికి కారణం మనం పెంచే విధానం. ఒక 3 years 4 years లోపు అంటే స్కూల్కి పంపించడానికి ముందు ఇంట్లో మనం పెంచే విధానము వీళ్ళ మీద ADHDకి గురవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మనం సహజంగా ఒక గ్రూప్లోకి వెళ్ళినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక మార్కెట్ కావచ్చు, ఏదో ఒక మాల్ కావచ్చు, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ మంది పీపుల్ ఉన్న దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలు తల్లులు కింద నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు తను ఏ స్పీడ్లో నడవగలుగుతుందో ఆ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లాడు చేయబట్టుకొని, పిల్ల చేయబట్టుకొని. షీఈస్ జస్ట్ అబౌట్ 3 years 2 years. తల్లి నడిచినంత స్పీడ్గా పిల్లలు నడవాలి అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో బట్ ఏంటంటే అసలు దే వోంట్ మైండ్ అనమాట, ఇలా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు.